ಇದ್ದಾರೆ, ಒಳ್ಳೆ ಶಿಕ್ಷಕರಾದ್ರು, మంచిగా దేవుల్లో పెరిగిన టీచర్, ಒಳ್ಳೆ ರೀತಿಯಾಗಿ ದೇವರಲ್ಲಿ ಬೆಳೆದಂತಹ ಶಿಕ್ಷಕರು. ఆమెకు ఒక మంచి హైఫై స్కూల్లో ఒక వేకెన్సీ ఉంటే అక్కడికి వెళ్ళిందంట ఇంటర్వ్యూ ఇవ్వడానికి. ಒಂದು ಉನ್ನತವಾದ ಶಾಲೆಯಲ್ಲಿ ಅಲ್ಲಿ ಒಂದು ಹುದ್ದೆ ಖಾಲಿ ಇರುವುದಾಗಿ ತಿಳಿದಲ್ಲಿ ಹೋದಂತೆ ಇಂಟರ್ವ್ಯೂ ಕೊಡುವುದಕ್ಕೆ. హల్లెలూయా. ఆ పోయిన వెంటనే అక్కడ ఇంటర్వ్యూ వాళ్ళు తీసుకుంటున్నారంట. ಅಲ್ಲಿ ಅವರು ಇಂಟರ್ವ್ಯೂ ತೆಗೆದುಕೊಳ್ತಾ ಇದ್ರಂತೆ. అమ్మ ఇక్కడ మా పద్ధతులు నేను చెప్తా, ನಾವು ಇಲ್ಲಿರುವಂತಹ ನಮ್ಮ ಪದ್ಧತಿಗಳನ್ನ ಹೇಳ್ತೇವೆ. పద్ధతుల ప్రకారం నువ్వు ఉంటే మాత్రమే ఉండు, ನಮ್ಮದು ಪದ್ಧತಿಗಳ ಪ್ರಕಾರ ಇರುವುದಾದ್ರೆ ಮಾತ್ರವೇ ಇರಬೇಕು, నీకు పని వస్తుంది, ನಿಮಗೆ ಕೆಲಸ ಬರ್ತದೆ, లేదంటే నీకు రాదు. ಇಲ್ಲವಾದ್ರೆ ಬರುವುದಿಲ್ಲ. సరే చెప్పండి అయ్యా అన్నదంట. ಸರಿ ಹೇಳಿದಪ್ಪ హల్లెలూయా. ఆమె చెప్పడం ప్రారంభించిందంట. ಸರಿ ಅವ್ರು ಹೇಳಲು ಪ್ರಾರಂಭಿಸಿದಂತೆ. ఇక్కడ అందరు జీన్స్ వేసుకుంటారు, ಇಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಜೀನ್ಸ್ ಹಾಕಿಕೊಳ್ತಾರೆ, నువ్వు కూడా జీన్స్ వేసుకోవాల్సిందే, ನೀನು ಕೂಡ ಜೀನ್ಸ್ ಹಾಕಿಕೊಳ್ಳಲೇಬೇಕು. అవన్నీ చెప్పనిచ్చిందంట. ಅದೆಲ್ಲವೂ ಕೂಡ ಹೇಳಿಕೊಡುತ್ತೆ. చెప్పిన తర్వాత ఆమె అన్నదంట, ಏನೋ ಹೇಳಿದ ಬಳಿಕ ಹೇಳಿದಂತೆ, అమ్మా నేను మాత్రం అవి వేసుకోను, ನಾನು ಮಾತ್ರ ಅದನ್ನು నేను ಹಾಕಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. కావాలంటే మంచి రాయల్ శారీ కట్టుకొని వస్తా, ಬೇಕಾದ್ರೆ ನಾನು ಒಂದು ರಾಯಲ್ ಸ್ಯಾರಿ ಹಾಕೊಂಡು ಬರ್ತಾನೆ. ఎందుకంటే నేను ఒక పెంతదస్తు కుటుంబంలో పెరిగిన దాన్ని. ಯಾಕಂದ್ರೆ ನಾನು ಒಂದು ಪೆಂತೆಕೋಸ್ತ ಕುಟುಂಬದಿಂದ ನಾವು ಬಂದವರು. మీరు ఈ ఉద్యోగం నాకు ఇచ్చినా ఇయ్యకపోయినా నాకు వద్దు, ನೀವು ಒಂದ್ ವೇಳೆ ಈ ಉದ್ಯೋಗ ನನಗೆ ಕೊಟ್ಟರು ಒಳ್ಳೆಯದು, ಇಲ್ಲದೆ ಕೊಡದಿದ್ರು ಕೂಡ ಒಳ್ಳೆಯದು. ఇది కాకపోతే దేవుడు నాకు 10 ద్వారాలు తెలుస్తాడు. ಇದಲ್ಲದೆ ದೇವರು 10 ದ್ವಾರಗಳಾಗ್ತೇವೆ. దేవునికి విరుద్ధంగా నేనేమి చేయలేను, ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಇದು ಮಾಡಬಾರದು. నాకు కావాల్సింది దేవుడు, ನನಗೆ ಬೇಕಾದದ್ದು ದೇವರು ಮಾತ್ರ. దేవుని వెతుకుతే ఆయన నాకు అన్ని ఇస్తాడు. ನಾ ದೇವರು ಹುಡುಕಿದ್ರೆ ಆದ್ರೆ ಎಲ್ಲರೂ ಒದಗಿಸುತ್ತಾನೆ. అక్కడి నుండి వెళ్ళిపోయిందంట. ಅಲ್ಲಿಂದ ಹೊರಟು ಹೋದಂತೆ. ఒక రోజు అయింది ఫోన్ రాలే, ಒಂದು ದಿನವಾಯ್ತು ಕರೆ ಬರಲಿಲ್ಲ. రెండో రోజు అయింది ఫోన్ రాలే, 2 ದಿನವಾಯ್ತು ಕರೆ ಬರಲಿಲ್ಲ. మూడో రోజు అయింది 3 ದಿನವಾಯ್ತು ఫోన్ కాల్ వచ్చింది, ಕರೆ ಬಂತು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. అమ్మా ಅಮ್ಮ, నువ్వు ఏ శారీ కట్టుకుంటావు కట్టుకో, ಈಗ ಯಾವ ಸೀರೆ ಉಟ್ಕೊಳ್ತೇ ಉಟ್ಕೋ. అయితే నీలో ఉండే భక్తి చూసి మాకు చాలా నచ్చింది, నువ్వు ఈ స్కూల్ కు సెలెక్ట్ అయినా నువ్వు టీచర్ గా వచ్చేసేయని చెప్పేసి. ಅದರಿಂದ ಭಕ್ತಿ